హాయ్ గైస్, ఇది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత నచ్చితే గనక ఒక కామెంట్, ఒక లైక్ కంపల్సరీ వేసుకోండి. చూడడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు మనము ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవడానికి నేను మీ ముందుకు వచ్చిన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. చూస్తే గనక అర్థమవుతుంది మనం ఏ స్థితిలో ఉన్నామా అన్నటువంటిది అర్థమవుతుంది. సో మనము ఒక రిలీజియన్లో ఉన్నాము అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ రిలీజియన్స్లో ఉంటారు. ఊర్లో పుట్టి టౌన్లో పెరిగి స్టేట్కి వచ్చేసి బిజినెస్లు చేసుకున్నాం, జాబులు చేసుకున్నాం, తర్వాత వేరే కంట్రీస్కి పోతాము, ఇంకా ఎక్కువ అయితే వేరే ప్లానెట్కి కూడా పోతాము. ఇది ఒక మనిషి యొక్క జర్నీ అన్నటువంటిది ఇప్పుడు ఉంటుంది. ఇందులోనూ కూడా క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, హిందూస్ అని, జైనులని, బుద్ధులని డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ రిలీజియన్స్ తోటి మనం బ్రతుకుతూ ఉంటాం. అక్కడ కూడా సమస్య లేదు. ఎవరి నమ్మకాలు వారివి. ఇక్కడ కూడా సమస్య లేదు. ఎవరి నమ్మకాలు వారివి అంటే నమ్మకం ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు నమ్మాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కూడా మనకి జన్మనిచ్చి ఈ ప్రపంచాన్ని మన రెండు కళ్ళతోటి చూసేలాగా చేసినారు కాబట్టి తల్లిదండ్రులు కంపల్సరీ నమ్మాలి. నమ్మకం అన్నది ఉండాలి. రోజుకు నమ్మకాన్ని వదిలేయమని మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచం మొత్తం చెప్తా ఉంది. అది ఎందుకు చెప్తున్నారంటే నువ్వు బ్రతకడానికి అది పనికి వస్తుందని మాత్రమే చెప్తా ఉంటారు. కానీ నమ్మకం లేకుంటే మనము ఈ స్థితిలో ఉండము. నువ్వు నమ్మాలి అంతే. నువ్వు ఏదైతే ఎదుటివాడిని నమ్ముతా ఉన్నావో ఆ నమ్మకమే నీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ నమ్మకంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడనే బంద్ అయిపోవాలి అంతే. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ నమ్మకం లేదు నమ్మొద్దు ఎవరిని అనడం బుల్షిట్, రాంగ్. ఈ నమ్మొద్దు అని చెప్పేసి ఎంతవరకు వచ్చింది రయ్య అంటే మన సొసైటీ, మనము ఎవరి కడుపునైతే పుట్టినామో వాళ్ళను కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకొని వచ్చింది చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజము. ఎవడు చూసినా ఎవరిని నమ్మొద్దు అనేటటువంటి మైండ్లో రాసుకొని పోయి ఎవరికి వారికి ఉన్నటువంటి స్థితి గతిని బట్టి వాడు పక్కవాడిని నమ్మలేకుండా తయారైపోయి ఒక మానసిక రోగిలాగా తయారైపోతున్నాడు. ఎవరిని నమ్మడు, వాడి పనులు కాబోవు. వాడి పనులు చేసుకోవాలి, చేయించుకుందాము అనుకుంటే కనుక వాడు చేస్తాడో చెయ్యడో అన్నటువంటి అపనమ్మకంతో నీ గ్రోత్ను అక్కడనే ఆపేస్తున్నావు. సో ఇలా అంటే రిలీజియన్లో అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటారు. వాళ్ళ రిలీజియన్ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ ఎదుగుదల ఉన్నప్పుడు వాళ్ళకి సమాజం అది వాళ్ళకి నేర్పించి ఉంటుంది కాబట్టి అది అంతే. కానీ ఇక్కడ ఏమవుతుందిరా అంటే కనుక మనము హిందూ సమాజంలో ఉన్నాము అని తెలిసి కూడా చాలామంది హిందువులు అని చెప్పుకుంటూ హిందువులు విమర్శించుకునే దగ్గరకు వచ్చేస్తున్నారు. అంటే సొంత ఆలోచన అన్నటువంటిది వాడికి ఏదైతే మంచి అనిపిస్తుందో అదే ప్రపంచానికి మొత్తం కూడా కరెక్ట్ అని దురుద్దేశంతో దాని దురుద్దేశమే అనాలి. నీకు నచ్చింది వేరే వాడికి నచ్చకపోవచ్చు. నీ ఆలోచన నీ వరకే కరెక్ట్, వేరే వాళ్ళకి కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకు ఇది నేను చెప్పవలసి వచ్చిందంటే, నేను ఒక ఆర్టికల్ కాదు, ఒక జరిగిన యథార్థమైనటువంటిది. మనలో ఉన్నటువంటి మనవాళ్ళే హిందువులే, ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేటోళ్ళే గోమాత గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు. గోమాత, మనం గోమాత అంటాం, అమ్మ అంటాం, గోవు శ్రేష్టమైనది అంటాము. దాని మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒకానొక మెసేజ్ నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది చదివిన తర్వాత నా లోపల కూడా కొంచెము ఒక అలజడి అయితే జరిగింది. నిజానికి ఇది చదివిన తర్వాత చివరిలో మళ్ళీ నేను చెప్తాను. ముందు చదివి వినిపిస్తాను. అసలు ఏంటి నేను రిసీవ్ చేసుకునేది ఏంటి, ఎందుకు
నేను చెల్లించినాను. నేనే కాదు, ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా చెల్లించి తీరుతారు. అంటే గోమాతను అవమానించిన వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అన్నటువంటిది దీంట్లో ఉన్నటువంటి ఒక సారాంశం. సో ఒకానొక రైటర్ డాష్ అని నేనంట, రైటర్ డాష్ అంట. మళ్ళా వాళ్ళని ఏదో పేరు పెట్టి నేను అన్నానని మళ్ళీ వాళ్ళు కోర్టులకి వాళ్ళ మనోభావాలు, అంటే తప్పు చేసిందే వాళ్ళు, అయినా కూడా మనోభావాలు దెబ్బతింటాయి. అంటే తప్పు చేసినకే ఎక్కువ మనోభావాలు దెబ్బతింటాయి అన్నట్టు. వాడో ఆమె ఎవరు అంటున్నారు అన్నట్టు. మేక మాంసాన్ని వండుకొని తినటం తప్పు కానప్పుడు ఆవు మాంసం తింటే తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తూ ఆధునిక సెక్యులర్ రచయిత్రి డాష్, ఆ పేరు చదవలే, ఈమెకి సమాధానం ఇలా చెప్తే ఎలా ఉంటుంది అన్నటువంటిది రిటర్న్ అన్నట్టు. సో సమాధానము ఈ విధంగా ఇచ్చినారన్నట్టు. అది చాలా డాష్ పేరు మీద వినే ఉంటారు. అంటే రచయిత్రిని డాష్ అంటున్నా, ఆ డాష్ పేరు మీరు వినే ఉంటారు. ఈమె ఒక ప్రఖ్యాత డాష్గా భావింపబడే ఒక వ్యక్తి. ఆమె లాజిక్ ఏమిటంటే మాంసమే అవుతుంది, అది ఆవుదైనా మేకదైనా లేక ఇతర జంతువులైనా. కానీ హిందువులు జంతువుల ఎడల ఎందుకు భేదములతో వ్యవహరిస్తున్నారు? మేకని చంపు కానీ ఆవుని చంపకూడదని చెప్పడంలో ఆత్మవంచన, మూర్ఖత్వమే కదా అని లా పాయింట్లను లాగుతోంది. అంటే చాలామంది గోవుని చంపకూడదు అన్నటువంటిది చాలా చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఫైటింగ్, దాని మీద యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. ఎందుకు చంపకూడదు అనేదానికి మన దగ్గర చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఆవు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఏమున్నాయో ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలిసినటువంటి సర్వ మేధావులు కూడా దాని మీద మాట్లాడుతూనే ఉంటారు. ఈమెకి ఒక జవాబు సరిపోదు, అందుకు ఇలా అంటే కొన్ని జవాబులను ఇచ్చినారు అన్నట్టు. ఫస్ట్ ఆన్సర్ డాష్ గారు, డాష్ రచయిత్రి గారు, మీరు చాలా చక్కగా చెప్పారు. మరి మీ ఇంట్లోని అన్న అయినా భర్త అయినా తండ్రి అయినా చివరికి మీ కొడుకు అయినా కూడా మగవాడే కదా. కానీ మీరు వీళ్ళందరితో వేరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటిది చెప్తున్నారు అన్నట్టు. సంతానం కోసం మీకు మీ భర్త మాత్రమే అవసరమా? రోజు నీ భర్తతో పడుకుంటున్నట్లు ప్రవర్తించినట్లు నీ తండ్రి, నీ అన్న, నీ కొడుకుతో కూడా ప్రవర్తించవచ్చు కదా. కేవలం భర్తతో మాత్రమే శృంగారం అంటే ఇది పక్క మీ మూర్ఖత్వం కాదా? ఇది తెలిసిన మీకు మీరే మోసం చేసుకోవడం లేదా? చూడు ఎంత చక్కగా చెప్పినారో, అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రియారిటీస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి అన్నటువంటిది వివరించినారు. దీనికి రెండో జవాబు, మీ ఇంట్లో మీ భర్తకి పిల్లలకి కాఫీ రూపంలోనూ మరి ఏదో రకంగా ఆవు లేదా గేదె పాలతోనూ ఇస్తుంటారు కదా. కాఫీలు కానీ టీలు కానీ ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ ఏదో ఒక రకంగా ఇస్తుంటారు కదా. కానీ కుక్క, పంది, కోతి పాలతో కాఫీ టీ తయారు చేయవలసి ఇవ్వగలరా? అంటే మీరు ఆవు లేక గేదె పాలతో కాకుండా మీకు అన్ని ఒకటే కదా, అన్ని మాంసాలు ఒకటే అని నువ్వు చెప్తున్నావు కదా, ఒక గోమాంసం పట్లనే ఎందుకు ఇంత అంటున్నారు కదా. అప్పుడు ఆవు పాలకు కాకుండా కుక్క పాలు, పంది పాలు లేక ఏదైనా ఇతర జంతువుల పాలతో నువ్వు తాగొచ్చు కదా. మరి ఇది మూర్ఖత్వం కాదా, ఆత్మవంచన కాదా? ఇక్కడ విషయం మాంసానికి సంబంధించినది కాదు, విశ్వాసానికి మనోభావాలకు సంబంధించినది. అన్న, భర్త, కొడుకు, కూతురు, అమ్మ, చెల్లి సంబంధాలు మన మనోభావాలు, నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఉంటాయి. అంతేకాని కేవలం వాళ్ళు ఒక స్త్రీ ఒక పురుషుడు మధ్య సంబంధాల రీతిన ఉండవు. 200% కరెక్ట్. అదేవిధంగా ఆవు, మేక లేక ఇతర జంతువుల విషయంలోనూ మన విశ్వాసం మన మనోభావాల ప్రకారం వ్యవహరిస్తాము. కరెక్ట్. అండ్ మూడో ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చినారన్నట్టు. మూడో ఆన్సర్ ఏంటంటే కనుక మంచి పాలు ఏ జంతువు నుండి వస్తాయి?
అని ఒక ఇంగ్లీష్ వాడు స్వామి వివేకానందుల వారిని అడిగాడు. స్వామి వివేకానందుల వాడు గేదె పాలే శ్రేష్టం అని వివేకానందుల వారి జవాబు. ఇంగ్లీష్ వాడు కానీ మీరు ఆవును శ్రేష్టమైనదిగా భావిస్తారు కదా, అవునా కాదా? స్వామి కానీ మీరు పాల గురించి అడిగారు, అమృతం గురించి కాదు. రెండో విషయం, జంతువుల గురించి అడిగారు, కానీ ఆవు మా తల్లి, అంతేగాని జంతువు కాదు. సో ఇక్కడ వివేకానందుల వారు కూడా దేంతో పోలుస్తున్నారయ్యా అంటే గనక ఒక ఆవును మన ఇంట్లో సొంత బిడ్డలాగా లేకుంటే కనుక ఒక తల్లిలాగానే సంబోధిస్తున్నారు. అది ప్రతి ఒక్క హిందువుకు ఒక మనోభావాలకి సంబంధించినటువంటిది. ఆవు మీద ఉన్నటువంటి ఒక ప్రేమ. ఇదే సందర్భంగా సోకాల్డ్ డాష్కి ఒక చిన్న ప్రశ్న. పులిని రక్షించు అన్నవాడు సమాజ సేవకుడు అవుతాడు, కుక్కల్ని రక్షించు అన్నవాడు పశు ప్రేమికుడు అవుతాడు, కానీ ఆవుని రక్షించు అన్నవాడు మతోన్మాది ఎందుకు అవుతాడు? చాలా మళ్ళీ ఒకసారి చదువుతాం. అంటే ఇదే సందర్భంగా సోకాల్డ్ డాష్కి ఒక చిన్న ప్రశ్న. పులిని రక్షించు అన్నవాడు సమాజ సేవకుడు అవుతాడు, కుక్కలను రక్షించు అన్నవాడు పశుప్రేమికుడు అవుతాడు, కానీ ఆవును రక్షించు అన్నవాడు మతోన్మాది ఎందుకు అవుతాడు, ఎలా అవుతాడు? మన దురదృష్టం ఏంటంటే ఇలాంటివి మన హిందూ సోదరుల నుండే చాలా ఎదురవుతుంటాయి. ఓకే, సోర్స్ ఫ్రమ్ వాట్సాప్ మీ 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 డాష్ 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 డాష్. ఎందుకంటే ఇది కూడా నాకు వచ్చినది కాబట్టి ఇలా. జనరల్గా అక్కడ ఆవు లేకుంటే ఇతర జంతువులు అన్న సమస్య కాదు. ఏ జంతువునైనా కూడా మనము చంపడం అన్నది నేరము. ఎక్కడ నేరము అంటే మన ధర్మానికి విరుద్ధమైనటువంటి పని ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా నేరం కిందనే ఉంటాయి, నేరం కిందనే తీసుకోబడతాయి. మనిషి అనేవాడు పండ్లు ఫలాలు తినడానికి మాత్రమే ఉన్నాడు, వేరే ఏ ఇతరుల జంతువులను చంపడానికి వీలు లేనే లేదు. సోకాల్డ్ సర్వమేధావులు చాలా మంది కూడా ఏమంటారయ్యా అంటే కనుక జంతువులను వదిలిపెడితే అలా పెరిగి ఎక్కువైపోయి జాగా కూడా లేనంతగా అయిపోతాయి అంటున్నారు. మరి మనుషులు కూడా అంతే కదా, వదిలిపెడితే భూమి పట్టనంత సేపు వెళ్ళిపోతారు. కానీ అలా పట్టకుండా ఉండడానికి ఎన్నో సోర్సులను ఉపయోగించుకొని లేకుంటే మనిషి నిగ్రహంగా ఉండి హ్యాపీగానే ఉంటున్నారు కదా. సో గైస్, ఇది మొత్తాన్ని మీరు చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.